హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 63. ఒక్కసారిగా ఉలికిపడి కాసేపటికి సర్దుకుని అతని వంక చూడగానే ఒక్క మాట మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నా నాద్య అని ఆమె కళ్ళల్లోకి చూసి, నిన్నటి రాత్రిలా నువ్వు జీవితాంతం మత్తులో ఉంటే ఎంతో బాగుండేది అని గాఢంగా చెప్పాడు. అతని కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ఆ మాటలు వినగానే కాసేపు అలాగే ఉండిపోయి 2 క్షణాల తర్వాత అతనికి దూరం జరిగింది. అదే సమయానికి రూమ్ బాయ్ వచ్చి డోర్ బెల్ కొట్టగానే వెళ్లి తలుపు తీసి అతనిచ్చిన బట్టలను తెచ్చి బాత్రూంలోకి దూరాడు ఆకాష్. అతను టక్కున తలుపు మూసిన శబ్దానికి అప్పటిదాకా తల కిందకి వేలాడేసి ఉన్న ఆద్య బాత్రూమ్ వంక చూసి, అసలు రాత్రి నేనేం చేశాను ఇతను ఇంతలా మళ్ళీ రాత్రిలా ఉండాలని కోరుకోవడానికి? కొంపదీసి నేను అని ఆలోచించి అలా అనుకోవటమే పెద్ద సాహసమని అనిపించి దాన్ని విరమించుకుని, వీడికి నచ్చిందంటే నన్ను ఏడిపించే ఉంటాడు, నేను ఏడ్చేసి ఉంటాను అంతే, అంతకు మించి వీడికి నా విషయంలో ఇంకేం నచ్చుతుంది? మనసులో తేలికగా విషయాన్ని చెరిపేయాలని రకరకాలుగా ఆలోచించింది. కానీ మనసు మాత్రం రాత్రి జరిగింది గుర్తు చేసుకోమని బలవంతం పెట్టింది. ఇంతలో చెయ్యి మరింత నొప్పి పెట్టేసరికి రూమ్ బాయ్ కి కాల్ చేసి జెల్తో పాటు ప్లాస్టర్ కూడా తీసుకురమ్మని చెప్పి మరో బాత్రూంలోకి దూరింది. కాసేపటికి స్నానం చేసి బయటకు వస్తూనే అనాలోచితంగానే రాత్రి గురించి ఆలోచించింది. అయినా ఏదీ గుర్తుకు రాకపోవటంతో ఉసూరుమంటూ అదే సమయంలో ఆకాష్ బాత్రూమ్ నుండి వచ్చేసరికి అతని వంక కోపం, అనుమానం కలగలిపిన కనులతో చూస్తూ తన బెడ్ వైపుకు నడిచింది. ఇంతలో డోర్ బెల్ వినిపించేసరికి అటు వెళ్ళబోయేదల్లా ఆగి తలుపు తెరిచింది. ఆది అడిగినట్లుగానే ఫస్ట్ ఎయిడ్ సామానం అంతా తెచ్చి వెన్ను తిరిగాడు ఆ రూమ్ బాయ్. వాటిని తీసుకుని తన బెడ్ మీద కూర్చుని జెల్ రాసి ప్లాస్టర్ వేయటానికి ప్రయత్నించింది. అయితే ఎడమ చేత్తో వేయటం సరిగ్గా రాక ఆపసోపాలు పడుతున్న అదే వంక చూసి హెల్ప్ చేయమని అడగొచ్చుగా అనుకుంటూ గుర్రుగా ఆమె వంక చూపులను తిప్పాడు ఆకాష్. అతని వంక చూసి గుడ్లు అప్పగించి అలా చూడకపోతే హెల్ప్ చేసి చావచ్చు కదా అని మనసులోనే అనుకుని మళ్ళీ అంతలోనే, ఆయనే రాక్షసుని నుండి వరాలు కోరుకున్నట్టు నేనేంటి, అతని గురించి తెలుసు కూడా ఇంకా హెల్ప్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను అనుకుని మళ్ళీ ప్లాస్టర్ వేయటంలో మునిగిపోయింది. ఆమె ఆలోచనల్లో ఉండగానే ఎంతకు ఆద్యకి ఒక్క చేత్తో దాన్ని సరిగ్గా వేయటం రాకపోయేసరికి ఆమె అడగాలని పంతం పట్టుకుని కూర్చున్నవాడల్లా ఏమనుకున్నాడో ఏమో గాని టక్కున లేచి ఆమె ముందుకు చేరి ఆమె చేతిలోని ప్లాస్టర్ తీసుకుని జాగ్రత్తగా దెబ్బ తగిలిన చోట పెట్టడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఆకాష్ అలా చేసేసరికి ప్రతిఘటించలేక నిశ్శబ్దంగా అతని వంకే చూస్తూ ఉన్న ఆద్యకి రాత్రి దెబ్బ తగిలినప్పుడు సారీ చెప్తూ తన చేతిని దోసిట్లోకి తీసుకుని ఆకాష్ నిమరడం గుర్తొచ్చింది. ఒక్కసారిగా భయమేసి, ఇతను పక్కన పడుకున్నానా, నా చెయ్యి అతని చేతుల్లోకి వెళ్ళిందా, నేనేం చేస్తున్నానప్పుడు మరి అని ఆలోచించి ప్లాస్టర్ వేయటం అయిపోగానే టక్కున చేతిని లాక్కుని అతని వంక అనుమానంగా చూస్తూ, ఈ గాయం నువ్వే తగిలించావు కదా అని అడిగింది. ఆమె ప్రశ్నతో ఆమెకేమైనా గుర్తుందేమోనని అనుమానం కలిగినా తమాయించుకుని నేనెందుకు చేస్తాను అని దబాయింపుగా అడిగాడు. అతని గొంతులోని స్పష్టత చూసి అది కళ్ళేనేమో అనుకుని మళ్ళీ సరిపెట్టుకుని ఇంక అనుమానం తీరక ఆ గాయం వంకే చూస్తూ ఉండిపోయింది కాసేపు. ఇక టిఫిన్ చేసి తయారైన తర్వాత ఆకాష్ కార్ వచ్చింది. కిందకి దిగి రూమ్ వెకేట్ చేస్తూనే, ఇదే పని నన్ను చేస్తే అయిపోయేదిగా, అనవసరంగా ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది అంది నిష్ఠూరంగా. చేశాను, వాళ్ళ ఆవిడికి బాగోలేదని నా దగ్గర మనీ తీసుకున్నాడు, అలాంటి సమయంలో అతన్ని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు అన్నాడు అతను. అతని మాటలతో ఆశ్చర్యపోయింది ఆద్య. ఇంత లోతుగా ఇతను ఆలోచించగలడా అని బుద్ధికి తెలియకుండానే మనసు ప్రశ్నించింది. మధ్యాహ్నం 12 గంటలకి ఇంటికి చేరుకుని అక్కడ శాంతి గారి రుసరుసలు, చంద్రశేఖర్ గారి ఆరాలు, వినయ్ ప్రశ్నల దాడులు ముగిశాక భోజనం చేసి వెంటనే హెడ్ ఆఫీస్ కి బయలుదేరారు ఇద్దరు. ఇక యునైటెడ్ స్టేట్ కి సంబంధించిన స్టార్ ప్లానెట్ కి ఉన్న బిలియనియర్ హెడ్ గ్రూప్ వాళ్ళని కలిసేందుకు వస్తున్న ఆద్యకి ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలో, ప్రొడక్ట్ గురించి ఎలా వివరించాలో అన్ని తన ఆఫీస్ రూమ్ లోనే కూర్చుని చెప్పాడు ఆకాష్ వివరంగా. తనకి శ్రద్ధగా వింటుంది ఆద్య. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆఫీస్ లో అడుగు పెట్టారు. ఇక స్టార్టప్స్ హెడ్ వహీద్ హుసేన్ వయసు 50 ఏళ్ల పైనే ఉంది. అతనితో పాటు 2 బాడీ బాట్స్, ఇక
ఆ స్టార్టప్స్ కి సంబంధించి కొత్త ప్రాజెక్టులను, కొత్త ప్రొడక్ట్లను నిర్దేశించగలిగే 6గురితో కూడిన ఒక టీం అయినా ఆయన వెంటే వచ్చారు. ఇక రాగానే బొకేలతో ఆహ్వానించి మీటింగ్ హాల్లోనే కూర్చున్నారు అందరూ. తన పక్కనే కూర్చున్న ఆద్య వంక చూసి ప్రారంభించమన్నట్లుగా ఆకాష్ కళ్ళతోనే సైగ చేయగానే అలా లేవబోతున్న ఆద్యతో 2 నిమిషాలు ఆగమని చెప్పాడు ఆ టీం హెడ్ నీల్. దాంతో మళ్ళీ తన స్థానంలోనే కూర్చుండిపోయింది ఆద్య. 1 నిమిషం గడిచాక చేతిలో ఫైల్స్ తో కంగారుగా గదిలోకి అడుగుపెట్టింది లిప్సిక. ఆమె రాగానే ఎందుకు లేట్ అయిందో వివరణ ఇచ్చి ఆకాశ్ వంక చూసి నవ్వింది. ఆమెను అక్కడ చూసి షాక్ అయిన ఆకాష్ ఆ నవ్వుతూ తేరుకుని ఆద్య వంక చూశాడు. ఆమెను ఎక్కడో చూసినట్లుంది అని ఆలోచిస్తూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది ఆద్య. ఆమె ఇంకా గుర్తుపట్టలేదని మనసులోనే తల బాదుకుంటూ ప్రెజెంటేషన్ కోసం ఆద్యాని కదిపాడు. దాంతో ఆమె లేచి ప్రొడక్ట్ గురించి, ఇక ధర, నాణ్యత మొదలైన వివరాలన్నిటినీ చెప్పి ఏమైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగమన్నట్లుగా చెప్పింది. దాంతో ఆ పెద్దయిన నీల్ వంక చూస్తే నీల్ తన టీం వైపు చూసి ఏదో అర్థమైనట్లుగా తలూపి ఆకాష్ వాళ్ళ వంక తిరిగి టీం డిస్కషన్ అయ్యాక మా సమాధానం చెప్తామని నవ్వుతూ చెప్పాడు. దాంతో సరేనంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒక పెద్ద హోటల్లో వాళ్ళకు అకామిడేషన్ చూపించి వాళ్ళ ప్రెజెంటేషన్ ఓకే అయితే సాయంత్రం 5ంటికి మీటింగ్ మొదలవుతుందని చెప్పాడు ఆకాష్. ఇక అక్కడ నుండి వెళ్లి మళ్ళీ గంటలోనే రావటమే కనుక ఇంటికి వెళ్లేంత సమయం లేదని నిర్ధారించుకుని అదే హోటల్లోని కేఫ్ లో కూర్చుని ఆద్యతో ఆ ప్రాజెక్ట్ గురించి సంభాషిస్తూ ఉండగానే ఇక ఆకాష్ వెనుక నుండి వచ్చి టక్కున కళ్ళు మూసింది లిప్సిక. అప్పుడు గుర్తుపట్టింది ఆద్య ఆమెను. ఆద్యని చూస్తున్న తన కనులకు అడ్డుగా ఎవరిదో అరిచేయి తాకగానే చిరాగ్గా వాటిని కనుల నుండి తీసేసి టక్కున లేచి వెనక్కి తిరిగాడు. అక్కడ ఏడుపు మొహం పెట్టుకుని చూస్తున్న లిప్సిక కనబడగానే విషయం అర్థమై లిప్సీ నువ్వు తెచ్చిపెట్టుకుని ఉత్సాహంతో అన్నాడు ఆకాష్. అతని గొంతులోని ఆనందాన్ని గమనించి సంతోషమేగా నేనే మరి నాకు 2 రోజుల ముందే తెలిసింది తర్వాతి ప్రాజెక్టు మీ కంపెనీతోనేనని. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనే నీకు తెలియనివ్వలేదు అంది నవ్వుతూ. సర్ప్రైజ్ కాదు షాక్ ఇచ్చావని మనసులోనే అనుకుంటూ గ్రేట్ సర్ప్రైజ్ అన్నాడు నవ్వి. అప్పటిదాకా ప్రేక్షక పాత్ర వహించిన ఆద్యవంక చూసి అసూయగా ముఖం తిప్పుకుని నీ గర్ల్ ఫ్రెండ్ కి నీ కంపెనీలో కూడా భాగం చేశావా అని అడిగింది కనుబొమ్మలు ఎగరేసి. ఆ మాటతో తేరుకున్న ఆద్య ఆ రోజంటే ఏదో కారణం చెప్పాడు. ఇప్పుడు కూడా తనని ఆమె గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే అని నిశ్శబ్దంగా ఉన్న ఆకాష్ ని చూసి వెంటనే చూపులను ఆమె వైపుకు తిప్పి హలో మిస్ లిప్సిక నేను తన అని అంటూ ఉండగానే విషయం అర్థం చేసుకున్న ఆకాష్ టక్కున లేచి టేబుల్ మీదున్న పెన్నని కింద పడి లిప్సికకి తగిలి పాదాన్ని సరిచేసుకోవడానికి కిందకి వంగింది తను. అదే సమయంలో ఆద్య వంక చూసి నోరు మూసుకుని ఉండమన్నట్లుగా కళ్ళతోనే కోపాన్ని కనబరుస్తూ నిశ్శబ్దంగా చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోయి తన మీద హక్కున్నట్లుగా అతను దబాయించడాన్ని భరించలేక పొల్లు ఊరుతూ మనసులోనే అతన్ని తిట్టుకుని టక్కున అక్కడి నుండి లేచి వెళ్ళింది. లిప్సిక పైకి లేచేసరికి ఆద్య అక్కడ లేదు. ఆమె లేచిన వెంటనే సారీ లిప్సిక చూసుకోలేదు అంటూ ఆమెను కూర్చోమని కుర్చీ చూపించాడు. ఇట్స్ ఓకే ఆకాష్ ఇంతకీ నీ జిఎఫ్ ఏది ఎటు వెళ్ళింది అని అడిగింది. ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళింది అని చెప్పి ప్రాజెక్ట్ గురించి ఏమంటున్నారు మీ బాస్ అని అడిగాడు. ఇంకా డిస్కషన్ మొదలవలేదు అని ఆమె అంటూ ఉండగానే ఫోన్ రావడంతో ఆకాష్ ని పెదవుల కదలికతోనే బాయ్ అని చెప్తూ అక్కడి నుండి కదిలింది. ఇక ఆమె వెళ్ళిపోగానే ఆద్యకి కాల్ చేశాడు. ఆమె నుండి సమాధానం రాలేదు. ఆమె కోసం చూస్తూ ఉండగానే గంట గడిచిపోయింది. మీటింగ్ మొదలయ్యే సమయానికి మళ్ళీ కాల్ చేశాడు ఆకాష్. ఈసారి కూడా లిఫ్ట్ చేయలేదు కానీ మీటింగ్ హాల్ కి వచ్చేసింది తను. అప్పటికి వహీద్ హుస్సేన్ వెళ్ళిపోయాడు. నీల్ కి బాధ్యతను అప్పగించడం వలన ఆకాష్ వాళ్ళ కంపెనీ గురించి ప్రొడక్ట్ గురించి అన్ని వివరాలు కనుక్కొని మీటింగ్ కి సమావేశమయ్యాడు నీల్ టీం అంతా. ఇక టేబుల్ చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగానే నీల్ లేచి నిలబడి మిస్టర్ ఆకాష్ ఈ కంపెనీ కంప్లీట్ ప్రొఫైల్ మాకు నచ్చింది. మేము మీతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం అనగానే ఆకాష్ ఆద్య ఆనందంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బట్ 1 కండిషన్ అనగానే ఆకాష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆకాష్ అలా చూడడం చూసి అంత పెద్ద కండిషన్ ఏం కాదు అని చిన్నగా నవ్వి మీ ప్రొడక్ట్స్ యాడ్స్ అన్ని కూడా ఇక యాప్స్ లో అప్డేట్ చేయాలి.
దానికి ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. బట్ మోడల్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళతో కావాల్సిన అగ్రిమెంట్ ఛార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలి అని కూర్చున్నాడు నీల్. అతని మాటతో ప్రశాంతంగా అనిపించగా, షూర్, బట్ బ్రాండ్ కి డెఫినెట్ గా అంబాసిడర్ ని హైర్ చేసుకోవాలా, లేదా డిఫరెంట్ మోడల్స్ అయితే సరిపోతుందా అని అడిగాడు. అది కంప్లీట్ ఆప్షనల్. బ్రాండ్ కి అంబాసిడర్ ఉన్నక్కర్లేదు. మీకు నచ్చిన మోడల్స్ ని ఎంచుకోవచ్చు. కానీ ఆ యాడ్ షూటింగ్స్ అన్నిట్లో మీరు మాతో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలోనా లేదా యుఎస్ఏలోనా అనేది మీ ఇష్టం అన్నాడు నీల్. అతని మాటతో ఆ దేవంక చూసి, నీ ఇష్టం అన్నట్లు ఆమెని చూడగానే, ఇక ఇక్కడే చేద్దాం మిస్టర్ నీల్, రేపటి నుండి మొదలు పెడదాం అన్నాడు ఆకాష్. షూర్, ఇక యాజ్ యువర్ విష్, మీ ఇష్టం అంటూ కరచలనం వేసుకుని కదిలారు. ఇక ఈ కంపెనీ బలంతో తమ ప్రొడక్ట్స్ అన్ని అమెరికాలో మారు మోగిపోతాయని సంతోషిస్తూ ఆ దేవంక చూశాడు. నవ్వకపోయినా ఆమె సంతోషంగా ఉందని ఆమె ముఖంలోనే తెలిసిపోయింది ఆకాష్కి. ఇక వీళ్ళు బయటికి రాగానే, లిప్సీ దగ్గర ఏం మోగొద్దు, నువ్వు నేను చెప్పినట్టు విను అన్నాడు కోపంగా. ఏ, ఎందుకని వినాలి? నీ ఇష్టానికి నువ్వు గర్ల్ ఫ్రెండ్, వైఫ్ అని అందరితో వాగుతూ ఉంటే అని కళ్ళు పెద్దవి చేసి అంది ఆద్య. ఆమె మాటలతో గాఢంగా ఊపిరి వదిలి, అందరితో ఎక్కడన్నాను, తనొక్కదాంతోనే కదా అని అడిగాడు. తనొక్కదానికి తెలిస్తే టీంకి తెలిసినట్టే, టీంకి తెలిస్తే వాళ్ళ కంపెనీకి తెలిసినట్టే, కంపెనీకి తెలిస్తే అమెరికాకి తెలిసినట్టే. ఇక్కడ అక్కడ తెలిస్తే ఇండియాలో తెలియకుండా ఉంటుందా అంది కనుబొమ్మలు ఎగరేసి. ఆమె మాటలతో విసుగు, అసహనం వస్తూ ఉండగానే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో మనసులోనే తలని గోడకేసి కుద్దుకున్నట్లు ఊహించుకున్నాడు ఆకాష్. చెప్పు అని అడిగింది ఆమె. ఇదిగో, నాకు అస్సలు ఓపిక లేదు. లిప్సీ వాళ్ళ అడ్వర్టైజర్ గ్రూప్ లో ఉంది. ఇక తనకు గనక నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదని తెలిసిందో మళ్ళీ లవ్వు కొవ్వు అని నన్ను చంపుతుంది. అప్పుడు నా మనసులో మరొకరున్నారని తప్పించుకున్నాను. ఇక ఇప్పుడు నువ్వు పిచ్చిగా వాగితే ఆ తర్వాత నేను చెప్పినా నమ్మదు. ఇక ఇంపాక్ట్ అంతా మన కంపెనీ మీద పడే అవకాశం ఉంటుంది. కంపెనీ కోసం ఈ మాత్రమేనా చెయ్యాలి నువ్వు అన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆకాష్ మాటల్లో నిజముందనిపించి సరే అనబోయి, ఇంతలో హాల్ నుండి బయటికి వస్తున్న లిప్సీ కనిపించగానే ఆమె వస్తుందని చెప్పేందుకు నోరెత్తుతూ ఉండగానే ఆమె ముఖభావాలు చూసి మళ్ళీ ఏదో ఒకటి విరుద్ధంగా మాట్లాడబోతుందని అసహనంతో టక్కున ఆమె నోటి మీద చెయ్యేసి చుట్టూ ఒక చేతిని పెనవేసి ఆమెను వెనక్కి నెడుతూ గోడ తగిలేంత వరకు తీసుకొచ్చాడు. ఇక తల చిన్నగా గోడను ఢీకొట్టాక వెంటనే తేరుకుని ఆకాష్ చేతిని నోటి మీద నుండి తీసేందుకు ప్రయత్నిస్తూ కళ్ళు పెద్దవి చేసి వస్తున్న లిప్సిక వంక చూసి సైగ చేసింది. ఆకాష్ కి ఆ సైగలు అర్థమై అటుగా చూడటం, లిప్సిక వీళ్ళ వంక చూడటం ఒకేసారి జరిగాయి. ఆమె చూడగానే టక్కున ఆద్య నోటి మీద చెయ్యి తీసి వెనక్కి తిరిగాడు ఆకాష్. అసలు విషయం తెలిసిపోయిందేమోనని ఇద్దరు కంగారుగా ఆమె వంక చూస్తూ ఉండగానే కాస్త అసూయతో చూస్తూ వాళ్ళని చేరుకుని, మీకు రొమాన్స్ కి ఒక టైం అంటూ లేదా అని ఇద్దరు వంక చూసి అని ఆకాష్ వైపుకు తిరిగి అతని ఇటు తిరగగానే, ఇంత రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు అని అనేసి ఆద్య వంక చూసి, నువ్వు చాలా లక్కీ అంది నిష్ఠూరంగా. ఆమె మాటలతో గాఢంగా ఊపిరి వదిలి, అవును, మామూలు రొమాంటిక్ కాదు, ప్రపంచంలోనే రొమాన్స్ అంతా ఇతని నుండే పుట్టింది అని పొళ్ళు నూరుతూ అతని వైపు చూసి చెప్పి లిప్సిక వంక తిరిగి బలవంతంగా ఓ నవ్వు నవ్వి, అదే ప్రేమికులు అన్నాక ప్రతి క్షణం మధురమే కదా అంది. ఆద్య మాటలతో ఆశ్చర్యంగా ఆకాష్ ఆమె వంక చూస్తే ఒకంత ఈర్ష్యతో చూసింది లిప్సిక. ఆమె ముఖంలోని భావాన్ని గమనించి ఆమె ఆకాష్ వంక చూస్తున్న చూపులను గుర్తించి, అసలు ఇలాంటి వ్యక్తిని ఎవరైనా ఎలా ప్రేమించగలరు? ఆ అమ్మాయి ఇంతగా పడి చచ్చిపోవటానికి అతనిలో ఏముందో అని అనుకుని క్షణం ఆగి, ఈ విషయాల గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే, అయ్యిందేదో అయిపోయింది, త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతే బాగుంటుంది, లేకపోతే ప్రతిరోజు ఈ రాక్షసుడికి జంటగా నటించడం చాలా కష్టమని మనసులోనే అనుకుంటూ ఆకాశ్ వంక చూసింది ఆద్య. మరేం జరుగుతుంది?